వీక్షకులందరికీ నమస్కారం. మరో ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది అని మేధావులంతా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వాపోతూ ఉన్నారు. ప్రపంచ యుద్ధాలకి ఇక అవకాశం లేనే లేదు. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద విరుచుకుపడిన తర్వాత ఇరాన్కి ఎప్పుడైతే మద్దతుగా ఉన్న రష్యా కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసింది. ఇరాన్లో ఉపయోగిస్తున్న ఆయుధాలన్నీ కూడా చైనా నుంచి, రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవి, ఇరాన్లో తయారైనవి కాదు. F-16 అత్యాధునిక విమానాలు కూడా ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద భీకర దాడులు చేస్తున్న కనీసం రష్యా కానీ, చైనా కానీ ఇరాన్కి మద్దతుగా ఆయుధాలు సప్లై చేయటం కానీ, సైన్యాన్ని పంపించడం కానీ ఏమీ చేయలేదు. అయితే ఇరాన్కి మద్దతుగా కనీసం ముస్లిం దేశాలు కూడా మద్దతు పలికే పరిస్థితి లేదు. పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ మద్దతు ఇచ్చినా కూడా అక్కడ ఏం పరిస్థితులు ఏమి మెరుగుపడవు. ఇరాన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి యుఏఈ, దుబాయ్ కానీ, ఖతర్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్ కానీ, సైప్రస్ కానీ ఏ దేశం కూడా ఇరాన్కి మద్దతు పలికే పరిస్థితి లేదు. దీనికి కారణం ఆ అన్ని దేశాల్లో తీవ్రవాదులను పెంచి పోషించింది ఇరాన్. హౌతీ తీవ్రవాదులను పెంచి పోసింది ఇరాన్. పాలస్తీనాలో హమాస్కి ఆయుధాలు సప్లై చేసింది ఇరాన్. సైప్రస్లో నరమేధానికి ఆయుధాలు అందజేస్తూ ఉంది ఇరాన్. దీంతో చుట్టుపక్కల దేశాలన్నిటికీ ఇరాన్ మీద ఎప్పటి నుంచో కసిగా ఉన్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాను సైన్యం అమెరికా ఎక్కడైతే సైన్యాన్ని మోహరించడానికి సహాయం చేసిన దేశాలు బేస్ క్యాంపులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాడి చేసింది. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక పరికరాల ద్వారా, అత్యాధునిక సంస్థ ద్వారా కీలక సమావేశం జరుపుతున్న సమయంలో ఇరాన్ సుప్రీమో ఖమేనీ సహా 40 మంది ప్రముఖులు, సైన్యాధికారులు, రక్షణ మంత్రి, ఇతర మంత్రులు కీలక సమావేశం జరుపుతున్న సమయం చూసి పట్టపగలు విరుచుపడి 40 మంది ప్రముఖుల్ని ఖతం చేసి పడేసింది. గతంలో ఇరాక్లో గనక సద్దాం హుస్సేన్ ఎలాగైతే ఈడ్చుకొచ్చారో, గడాఫీని ఎలాగైతే బొరియల్లో దాక్కున్నా కూడా బయటికి పీక్కొచ్చారో, బిన్ లాడెన్ని అర్ధరాత్రి ఉచ్చేసి ఎలాగైతే బయటికి పీకారో, ఖమేనీని పట్టపగలే ఖతం చేశారు. ఇక ఇరాన్లో ప్రజాస్వామ్య అంటే ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోండి, ఇది మీకు మంచి అవకాశం అని ట్రంప్ ఒక సూచన కూడా ఇచ్చారు. అయితే ఈ యుద్ధం కనుక వెంటనే కనుక ముగించకపోతే ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది అని విశ్లేషకులంతా వాపోతూ ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన 4 సంవత్సరాల కిందట కూడా ఇదే మాటలు చెప్పారు. ఉక్రెయిన్కి మహా అయితే ఐరోపా దేశాలు, ఇతర దేశాలు, అమెరికా ఆయుధాలు సప్లై చేస్తున్నాయి, కానీ ఉక్రెయిన్ తరపున యుద్ధంలోకి దిగడం లేదు ఎవడు. 4 సంవత్సరాలు సుదీర్ఘ యుద్ధం చేసి రష్యా ఉక్రెయిన్ కూడా ఆక్రమించుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధం వస్తుందని మనం ఊహించలేం. మహా అయితే ఆయుధాలు మాత్రం సప్లై చేసి మెలకను కూర్చుంటారు, ఆ ఆయుధాలను మీరు వేసుకోపోండి అని. అంతేగాని ఎవడి తరపున ఎవడు యుద్ధం చేసే పరిస్థితులు లేవు. 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికా సైనికులు కూడా చివరికి చాప మాట తీసుకుని ఇంటికి పోయారు. నేరుగా భూమి మీదకి దిగితే ఎవడైతే దిగాడో వాడికి నష్టం. తాత్కాలికంగా ఆ దేశం నష్టపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఎవడైతే భూమి మీద దిగి ఆ భూమిని ఆక్రమించుకొని ఆ దేశాన్ని లొంగదీసుకోవాలని చూస్తాడో వాళ్ళకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అమెరికాకి ఈ విషయం అర్థమైపోయింది. 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోకి తీసుకోలేకపోయాడు అమెరికా. ఆకాశంలో నుంచి యుద్ధం చేసినంత ఈజీ కాదు భూమి మీద. గెరిల్లా దాడులు ఉంటాయి, భూమిలో బాంబులు, భూగర్భ బాంబులు పెడతారు. రకరకాల యుద్ధం యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అందువల్ల ఇరాన్ మీద ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసినంత ఈజీగా ఆ భూమి మీద అడుగుపెట్టే అవకాశం లేదు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ దాడులు ముగిసిపోతాయి. ఇరాన్ ఇప్పటికే అమెరికాని చర్చలో పిలుస్తా ఉంది, యుద్ధం ఆపండి, చర్చలకు రండి. ట్రంప్ ఇప్పుడు నేను యుద్ధం ఆపలేను, నా చేతిలో అయిపోయిందిగా,
చర్చలకు రమ్మన్నప్పుడు మీరు రాలేదు, ఇప్పుడు మేము దాడి చేస్తున్నాం కాబట్టి చర్చలకు రండి అంటున్నారు, మేము ఆపమని చెప్తున్నాడు. ఇరాన్ దగ్గర శుభ్రంగా ఆయుధ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేసి దాన్ని ఆపేస్తారు. ఇప్పటికే ఇరాను ఆ సౌదీ అరేబియాలో అక్కడక్కడ ఆ బహ్రెయిన్, ఖతర్ మీద అక్కడక్కడ దాడులు చేస్తూ ఉంది. దాడులు చేసిన ఇరాన్ శక్తి చాలదు. ఇక దాదాపు 35 లక్షల మంది భారతీయులు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం మీద 1-2 ప్రాంతాల్లో దాడులు జరిగినంత మాత్రాన ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి అంతగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవారు మస్కట్ మీదుగా భారత్ రావడానికి అవకాశం ఉంది. వేలాది విమానాలు అయితే రద్దు చేశారు, కానీ చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏదో 100 మంది 200 మంది అయితే రావచ్చు, కానీ లక్షలాది మంది ఉన్నారు భారతీయులు. వారం రోజుల్లో యుద్ధం కంప్లీట్ అయిపోద్ది. ఇజ్రాయెల్ ఏదైతే ట్రంప్ కానీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వారు ఏదైతే ముందస్తుగా స్కెచ్ వేసుకున్నారో ఆ స్కెచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే అత్యాధునిక అతి ప్రమాదకరమైన B-2 బాంబర్లను కూడా అమెరికా ప్రయోగిస్తూ ఉంది. ఇరాన్ అణు వ్యవస్థ మొత్తాన్ని ఆల్రెడీ గతంలో ఒకసారి ధ్వంసం చేశారు, ఇప్పుడు పూర్తిగా ధ్వంసం చేసి అమెరికా వెనక్కి వెళ్ళిపోతుంది. దాడులు ఎక్కువ రోజులు కొనసాగు. భారతీయులు కంగారు పడాల్సిన అవసరం లేదు. అరబ్ కంట్రీస్లో మీ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆకాశంలో క్షిపణులు పరిగెడుతూ ఉన్నాయా? ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మీద దాడులు చేయటం కాకుండా హర్మూజ్ జలసంధిలో నౌకల మీద, దుబాయ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. దానివల్ల ఎవరైతే అమెరికాకి భవిష్యత్తులో అండగా నిలుస్తారో సహకరిస్తారో వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇక ఇరాన్లో సైన్యాన్ని నడిపించే కమాండర్లు కూడా లేకుండా పోయారు. అందువల్ల ఇరాన్ ఆల్రెడీ చేతులు ఎత్తేస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి ముగింపు పలకబోతా ఉన్నాం. దీనికి సంబంధించి దుబాయ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు మీ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.